హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బుడ్డోడిని అలా బయటికి తీసుకెళ్ళాము. బండి ఎక్కాలంటే వాడికి ఎంత ఇష్టమో, ఎక్కిన దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా వింతగా చూస్తూ ఉంటాడు. అలా ఎదురుగా గాలి వస్తుంటే వాడు చూడండి ఎంత హ్యాపీగా చూస్తూ ఉండిపోయాడు. మా బుడ్డోని బయట తీసుకెళ్ళాలంటే మాకు కూడా బాగా ఇష్టం. ఇంట్లో అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు. బట్ కిందికి వెళితే మాత్రం సైలెంట్గా అయిపోతాడు. అన్నీ కొత్తగా ఉంటాయి కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. విషయానికి వస్తే ఇప్పుడు చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలకి బనానా అండ్ డ్రై ఫ్రూట్ పాలు ఇవ్వడం వల్ల బాగా హెల్తీగా బోన్స్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మిల్క్ వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని ఆల్ డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, పిస్తా, బాదాం, పుచ్చకాయ ఇత్తనాలు ఇవన్నీ వేసుకొని బాగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇలా 2 స్పూన్స్ పాలల్లో కలిపేసి దీన్ని బాగా బాయిల్ చేయండి. 8+ months బేబీస్కి ఇది ఈవినింగ్ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా చూస్తున్నట్టుగా బాగా స్టిర్ చేసుకోండి. ఇలా బాగా మరగబెట్టండి. ఇలా దీన్ని తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోండి. దీంట్లో మనకు కావాల్సిన ఏ ఫ్రూట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను బనానా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర యాపిల్ లేకపోతే వాటర్ మిలన్ లేకపోతే మస్క్ మిలన్ ఇలాంటి ఏ ఫ్రూట్స్ ఉన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా బనానా తీసుకొని బాగా దాన్ని చిన్న చిన్న పీసెస్గా మిక్సీలో వేసుకోండి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ జావాని దీంట్లో ఇలా వేసేసుకొని మిక్సీలో ఒక 2-3 సార్లు బాగా తిప్పేసి పిల్లలకి తాగిపించండి. ఈవినింగ్ స్నాక్ లాగా